పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మార్చాల్సిందేనని లేకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హెచ్చరించారు. ఆసుపత్రిలో గిరిజన్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని, రోగులను ఎక్కువగా బయటకు రిఫర్ చేయకుండా సరైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు సిబ్బంది సమన్వయంతో సేవాభావంతో పనిచేసి పేదలకు ప్రేమతో వైద్యం అందించాలన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? 18 మంది డాక్టర్లు ఉండి పేషెంట్ వస్తే బయటికి పంపించేయటం, బయటికి రిపోర్ట్స్ రాయటం, ఆపరేషన్ ఇక్కడ చేయనంటాం. ఏరే హాస్పిటల్ పెట్టి 18 మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇస్తే మీరు సక్సెస్ఫుల్గా ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? సూపరింటెండెంట్ గారు, మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి మేము కానీ మేడం గారు కానీ ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం దొరికినట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు గమనించవలసింది ఏంటంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవారు, డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోలేని వారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది. అటువంటి వాళ్ళని మీ సేవాభావంతో మీరు సర్వీస్ చేయకపోతే ఎట్లా? శానిటేషన్ కూడా తక్కువగా ఉంది, దాని మీద కూడా చర్య తీసుకోండి. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే పేదవానికి సేవ చేయటం అనేది దయచేసి డిఎంహెచ్ఓ గారు మీరు కూడా పరిశీలి చేస్తూ ఉండాలి.